ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి ఆసక్తికరమైన హిస్టరీ ఫ్యాక్ట్స్ని తీసుకువచ్చాను. ప్రపంచంలోని నమ్మలేని 5 నిజాల గురించి మీకు చెప్తున్నాను. ఇవి వింటే మీకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మీకు చాలా బాగా నచ్చుతుంది. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మీ సబ్స్క్రైబే నాకు చాలా బూస్ట్ని ఇస్తుంది. నేను ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ని చేయగలుగుతాను. ఓకే, మనము వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఇప్పటి వరకు నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. నేను ఇప్పుడు వీడియోలోకి వెళ్తున్నాను. ఇప్పుడు అసలు మన ప్రపంచంలోని నమ్మలేని 5 నిజాల గురించి చెప్తాను, వినండి. ఫస్ట్ది, పిరమిడుల నిర్మాణం జరుగుతున్న సమయంలో భూమి ఇంకా పులి మూమెంట్లు అంటే ప్రకృతిలో అంతరించిపోయే ఏనుగుల జాతి జీవించి ఉన్నాయని మీకు తెలుసా? లేదా ఒక సాదాసీదా జపాను శామ్రాయ్ యోధుడు అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ ఫ్యాక్ట్స్ పంపే అవకాశం ఉండేదని ఎప్పుడైనా విన్నారా? మన పాఠ్యపుస్తకాల్లో చెప్పని వింటే నమ్మలేనంత విచిత్రంగా ఉంటే 5 మైండ్ బ్లోయింగ్ హిస్టరీ ఫ్యాక్ట్స్ ఏంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ఫ్యాక్ట్ 1, క్లియోపాట్ ఈజిప్ట్ పిరమిడులు. ఈజిప్ట్ మహారాణి క్లియోపాట్ పేరు వినగానే మనకు ముందుగానే గుర్తుకొచ్చేది పిరమిడ్. కానీ అసలు నిజం ఏంటంటే గిజా పిరమిడ్ నిర్మాణం జరిగిన సమయానికి క్లియోపాట్ పుట్టిన సమయానికి మధ్య ఉన్న తేడా కంటే క్లియోపాట్ కాలానికి మనము మొదట మెక్డొనాల్డ్స్ స్టోర్ ప్రారంభానికి కాలానికి మధ్య ఉన్న తేడా చాలా తక్కువ. పిరమిడులు క్రీస్తుపూర్వం 2500 ప్రాంతంలో నిర్మించబడ్డాయి. కానీ క్లియోపాట్ క్రీస్తుపూర్వం 30లో జీవించిందని. అంటే మనము అనుకున్న దానికంటే క్లియోపాట్ కాలము మనం ఆధునిక కాలానికి చాలా దగ్గరగా ఉందన్నమాట. ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన అజెక్ట్ సామ్రాజ్యం గురించి మీలో చాలామంది వినే ఉంటారు. కానీ మనకు తెలిసిన ప్రసిద్ధ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అజెక్ట్ సామ్రాజ్యాన్ని ఏర్పడడానికి కంటే ముందే ఉనికిలో ఉంది. మెక్సికోలో అజెక్ట్ సామ్రాజ్యం క్రీస్తు శకం 1325లో ప్రారంభమైంది. కానీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో బోధన ప్రకారము 1096లోనే ప్రారంభమైందని అంటారు. కానీ సామ్రాజ్యం పుట్టడానికి కంటే దాదాపు 200 సంవత్సరాల ముందే ఒక విశ్వవిద్యాలయం పనిచేస్తూ ఉందని నమ్మగలరా? దీన్ని బట్టి మనకి ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అజెక్ట్ సామ్రాజ్యం అంటే మనము ఆ సామ్రాజ్యం 1325లో ప్రారంభమైంది. కానీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అనేది ప్రారంభం ఒక 1096లోనే ప్రారంభమైందని, సామ్రాజ్యం పుట్టక ముందే 200 సంవత్సరాల ముందే ఈ విశ్వవిద్యాలయం పనిచేస్తూ ఉందని మీరు ఇప్పుడు నమ్మాలి ఖచ్చితంగా. అలాంటి ఈ మంచి ఇంట్రెస్ట్ ఫ్యాక్ట్స్ను చెప్తాను, వినండి. హిస్టరీలో అత్యంత విచిత్రమైన యుద్ధం. 1932లో ఆస్ట్రేలియా సైన్యము ఒక విచిత్రమైన శత్రువుపై యుద్ధం ప్రకటించింది. ఆ శత్రువు ఏ విదేశ సైన్యం కాదు, హిమ్ పక్షులు. దీని చరిత్రలో ద గ్రేట్ హిమ్ వార్ అని అంటారు. దాదాపు 20,000 హిమ్ పక్షులు పంటలను నాశనం చేస్తున్నాయని ఆస్ట్రేలియా సైనికులు మిషన్ గన్నులతో వాటిపై దాడి చేశారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ పక్షులు వేగాన్ని తట్టుకోలేక సైనికులు ఓడిపోయి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. చరిత్రలో పక్షుల చేతిలో ఓడిపోయిన ఏకైక సైన్యం ఆస్ట్రేలియాదే. ఫ్యాక్ట్ 5, ఇది చూస్తే మీకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఇలాంటి విచిత్రమైన ఆశ్చర్యమైన విషయం మనకు తెలీదు అని అనుకుంటారు. చాలా లాస్ట్ ఫ్యాక్ట్ కాదు, మధ్యలోది. 5th ఫ్యాక్ట్, నెపోలియన్ కుందేలు దాడిపై దాడి చేశాడు. ప్రపంచాన్ని గడగడలాడించిన ఫ్రాన్స్ వీరుడు నెపోలియన్ బోనాపార్ట్ యుద్ధ రంగంలో ఎందరో శత్రువులను ఓడించాడు. కానీ
ఒక్కసారి అతడిపై వేల సంఖ్యలో కుందేళ్లు దాడి చేసినాయని మీకు తెలుసా? నెపోలియన్ వినోదం కోసము కుందేలు వేట ఏర్పాటు చేయగా బోనుల నుంచి విడుదల చేసిన వందలాది కుందేళ్లు నెపోలియన్ వైపు భయపడి పారిపోకుండా రివర్స్లో అతని మీదకి దాడి దూసుకువచ్చాయి. దాంతో నెపోలియన్ తన ప్రాణాలు కాపాడుకోవడానికి తన రథంలోకి ఎక్కి పారిపోవలసి వచ్చింది. ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన పైరేట్ ఆఫ్ ద కరీబియన్ సినిమాలో కెప్టెన్ జాక్ స్పారోని చూసి ఉంటారు. కానీ చరిత్రలో అత్యంత శక్తివంతమైన, విచిత్రవంతమైన సముద్రపు దొంగ ఒక పురుషుడు కాదు, ఒక మహిళ. ఆమె పేరే చింగ్ చి. 19వ శతాబ్దంలో చైనా తీరంలో ఆమె ఏకంగా 1800 కంటే ఎక్కువ నౌకలను, 80,000 మంది పైలట్లను కంట్రోల్ ఉంచుకొని ఆఖరికి చైనా సైన్యం కూడా ఆమెను ఏమీ చేయలేక ఒప్పందం చేసుకుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ 5 ఫ్యాక్ట్స్లో మీకు ఏది బాగా ఆశ్చర్యాన్ని కలిగించింది? కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన హిస్టరీ ఫ్యాక్ట్స్ కోసము మా ఛానల్ ఇప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.